వివాహ భోజనం ఎందుకు చెప్పానంటే సీరియస్గా చెప్తున్నా, ఇంతకుముందు ఎప్పుడు చెప్పలా. నేను వివాహ భోజనం పెట్టాలనుకోవడానికి రెండే కారణం. ఫస్ట్ కారణం, నేను ఈ ఊర్లోకి వచ్చినప్పుడు యూసుఫ్గూడలో ఒక చిన్న సైజ్ అపార్ట్మెంట్, నా ఇల్లు ఎక్కడ కూడా తెలియదు. నేను స్ట్రాంగ్ నమ్మి నాకు తెలిసిన యాక్టర్స్ అందరికీ వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఉంది, వీళ్ళు ఇది ఇప్పుడు ఉంది, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు ఉంది, ఇలాంటి ఐడెంటిటీస్, రామానాయుడు స్టూడియోస్ అక్కడ ఉంది, 7 acres. ఇప్పుడు నేను 7 ఎకరాలు కొనగలను కొనలేను, రామానాయుడు స్టూడియో పెట్టలేదు. ఓకే, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గర కిలోమీటర్ దూరంలో సందీప్ కిషన్ రెస్టారెంట్ ఉంది. ఎవడొచ్చినా నీకు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది కావాలంటే. దిస్ ఈస్ ద లెగసీ ఐ వాంటెడ్ టు లీవ్. కెన్ ఐ లీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ దిస్ మై అటెంప్ట్. ఇవాళ వరకు ప్రతి రోజున మా ప్రతి అవుట్లెట్ నుంచి మినిమం 50 మందికి మేము ఫ్రీగా ఫుడ్ ఇస్తున్నాం. వచ్చిన వ్యాన్ ఇచ్చి పంపుతాం. లేదా ఎవరైనా ఆకలిని వస్తే మా రెస్టారెంట్ నుంచి ఫుడ్ ప్యాకెట్లు, బెస్ట్ ఫుడ్, మీకు సాంబార్ రైస్ గుడ్డు బేసిక్ అవ్వచ్చు. వీ డూ ఇట్ ఎవ్రీ డే. మీరు ప్యాకెట్కి 50 రూపాయలు వేసుకోండి. 7 అవుట్లెట్లు అంటే 350 ప్యాకెట్లు, 300 ప్యాకెట్లు, 300 ప్యాకెట్లు 50 రూపాయలు ఎంత? రోజుకి 15,000, నెలకి 4.5 లక్షలు. ఐ వుడ్ ఐ సేవ్ ఒక ఈ సేవ్ అది నా మీద కష్టమే కాదు. అందరూ ఇప్పుడు మాకు ఇక్కడ ఇది బట్ ఏమైనా మీరు యాజ్ ఇట్ ఈస్ అది పడిందా? ఆ మస్ట్ రోజు యాజ్ ఇట్ ఈస్ ఎక్కువ బిల్లింగ్ జరిగింది ప్రతి ఒక్కరు. ఓకేనండి, తిన్న వాళ్ళకి తెలిసింది 8 ఏళ్ళు ఒక బ్రాండ్ ఉన్న తర్వాత. సో ఇప్పుడు బాగాలేకపోతే 8 ఏళ్ళు ఏ రెస్టారెంట్ ఉంటుంది. ఈ ఇష్యూ మెయింటెనెన్స్ నేను చెప్తున్నానండి. ఆల్ రెస్టారెంట్స్ చెకింగ్ జరిగింది, జూబీస్ గిబీస్ ఏమి అక్కడికి సికింద్రాబాద్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి డర్టీనెస్, స్టీల్ ప్రొడక్ట్స్ ఏమి దొరకదు. మీకు దాంట్లో రాసింది ఏంటంటే ఒక ఎక్స్పైరీ డేట్ లేని ఒక చిట్టుముత్యాల బియ్యం బ్యాగ్. ఇవేంటంటే మాకు రకరకాల కొత్త వాళ్ళు శాంపుల్ బ్యాగులు పంపుతారు, మీరు ట్రై చేయండి, తీసుకుంటే మా దగ్గర తీసుకోండి. శాంపుల్ బ్యాగ్ లో వాళ్ళు ఇది వేసి పెట్టరు, అదొకటి కుదిరింది. కింద వాటర్ ఫ్లో వేసి స్టఫ్ అనిపించింది. పీక్ టైం 2 గంటలు లంచ్ బ్రేక్ టైం అండి, వాటర్ ఫ్లో అవుతుంది. యూ కెన్ క్లీన్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 hours. ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నించింది ఏంటంటే ఒకవేళ నిజంగా ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా మేము మహా అయితే దాని నుంచి ఓకే మీరు తప్పే చేసాం అనుకోండి, నెలకి 8 లక్షల రూపాయలు చేసేస్తాం. మేము 4.5 లక్షల పైన నెలకి ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం. బట్ అస్సలు కాదండి, మీరు యాజ్ ఇట్ ఈస్ గా షీట్ తీసి చూడండి. శుభ్రత లేదని అఫీషియల్ గా వచ్చిన దాంట్లో లేదు. మీరు అఫీషియల్ గా వచ్చింది మీరు రాయండి, నా ప్రాబ్లం. నేను చారిటీ ఎందుకు చెప్తున్నానంటే అండి, డబ్బులకు ఉద్దేశించి మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు అనేది ఆ రీజన్. రెండోది నేను శుభ్రత గురించి చెప్పేది, ఐ టోటలీ అగ్రీ. శుభ్రత లేదంటే ఎవరైనా ప్రశ్న చేయాలి. మా రెస్టారెంట్ అన్నా తప్పే, కానీ శుభ్రత లేదనే మాట వాళ్ళు మాకు మెయిన్ అఫీషియల్ ఏమైతే స్టేట్మెంట్ వచ్చిందో దాంట్లో లేదు. వితౌట్ ఎన్ ఎక్స్పైరీ డేట్ అని ఉంది తప్ప 2022 నుంచి ఉందంట బ్యాగ్ అని చెప్పి అందరూ ఆన్లైన్ లో రాశారు. నిజం 30% అంటే రాత 90% ఉందనేది నేను చెప్తున్నాను. నేను 30% తప్పలేదని చెప్పట్లేదు. ఆ 30% చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే తప్పకుండా మేము సరిదిద్దుకుంటాం, దానికోసం పని చేస్తున్నాం. మామూలుగా నేను ఎక్కాను, వాళ్ళు చెక్ చేసుకున్నారు, ఇంకా లాస్ట్ తప్పకుండా మేము చేస్తాం. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు పుట్ అవుట్ దేర్ ఇస్ నెసెసిటీ టు ప్రొజెక్షన్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకేం. బట్ మీరు చెప్పింది 100% శుభ్రత లేదంటే అది మాదే కాదు, ఎవరన్నా సెట్ అవుతుంది. బట్ మీరు ఇలాగా 7 అవుట్లెట్ నుంచి పంపడం మాదాపూర్లోని ఈ ఏరియాలో మీరు ఆంధ్రలో ఉన్న అన్న క్యాంటీన్ల సబ్సిడీస్ మీకు ఆనెస్ట్ కూడా చెప్పనండి, నా నెక్స్ట్ ప్లాన్ అదేనండి. ఆనెస్ట్ నా నెక్స్ట్ ప్లాన్ అదే. గత 3 సంవత్సరాలుగా మీరు ఇప్పుడు 2 రకాలండి, ఇది ఎంతమందికి సెన్స్ చేస్తుందో ఇది. మై పాయింట్ ఇస్, నేను జీతం తీసుకుని జీతంలో ఒకే 1,00,000 2 లక్షలకి ఇచ్చాను అనే దానికన్నా నేను ఒక బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ ద్వారా తెలుగు వారికి ఉద్యోగ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఆ బిజినెస్ నుంచి రోజు 100 మందికి నేను ఫ్రీ ఫుడ్ ఇవ్వగలిగితే దట్ ఈస్ అ స్మార్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దట్ మనీ. ఒక 30 లక్షలు పెట్టి నేను 30 మందికి ఇచ్చేసి ఒక పిఆర్ ఈవెంట్ చేయడానికన్నా ఈ 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను బిజినెస్ లో పెడితే నేను ఒక 3 అవుట్లెట్, దట్స్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్. ఈ 3 అవుట్లెట్లు నాకు చిన్న రెస్టారెంట్ ఇలాంటి పెడితే 3 అవుట్లెట్లు నేను అవుట్లెట్ 20 మంది అంటే ఒక 70 మందికి నేను మినిమం ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలను. అవుట్లెట్ నుంచి నా ప్రాఫిట్ పోగా నేను రోజు 100 మంది కొడితే ఎక్స్ట్రా ఒక 50 మంది కొంటారు అని చెప్పి నేను దాన్ని ఇంకోటి ఇవ్వగలను. ఇది నా స్తోమతకి నేను వేసిన ప్లాన్. అంటే నేను వచ్చే ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కి దిస్ సీమ్ లైక్ మై స్మార్టెస్ట్ వే టు గివ్ బ్యాక్. అండ్ ఇది నేను ఏదో
ఆనెస్ట్లీ నేను గుర్తుపట్టుకోవడం నా మెమరీ బాగుండాలని మెమరీ ఒకటి. ఇది నాకు నా ముందుండే సీనియర్స్ దే హావ్ సెట్ దిస్ ప్రెడిసెసర్, దే హావ్ ఆల్వేస్ గివెన్ బ్యాక్ ఇన్ సమ్ వే ఆర్ అదర్. అండ్ ఇప్పుడు సెకండ్ మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు లేని రోజు ఎప్పుడు నేను ఓపెన్ గానే వచ్చి చాలా టైట్ ఉంది లేదన్నా, ఇవాళ ఉన్న రోజు ఎస్ డేస్ ఆర్ గెటింగ్ బెటర్, దట్ ఇస్ ఆల్సో మిస్సింగ్. బట్ వాట్ ఈస్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్? నేను ఎందుకు నా ప్రీమియర్ షో చూడగానే నా ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్కరికి నా రెస్టారెంట్ లో 25% ఆఫ్ అంటున్నాను. అది ప్రీమియర్ షో టికెట్ మొత్తం కలిపి 300 రూపాయలు కొన్నారంటే అది 2000 తింటే 25% ఆఫ్ అంటే పెట్టినప్పుడు టికెట్లు వచ్చేసింది. No, I don't have to do this. My restaurant will still run. But it is my way of giving back. How else can I pay back? కదా, ఇవాళ నేను ఉన్న ఇల్లు, నేను తినే కారు, నేను తినే తిండి, తిరిగే కారు, ప్రతిదీ వాళ్ళు ఇచ్చింది, నేను పే బ్యాక్ ఎలా చేయగలను కదా. దిస్ ఇస్ మై వే ఆఫ్ ట్రైంగ్ టు పే బ్యాక్. ఇందులో నాకు బిజినెస్ ఇంప్రూవ్ అయిందంటే హ్యాపీ.